ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 5వ వచనము. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. యాకోబు జీవితాన్ని గురించి ఒక ఎగ్జాంపుల్ గా ఇక్కడ రచయిత మనకు తెలియపరుస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వాక్యము, ఈ కీర్తన దేవుని స్తుతికి ప్రతిరూపంగా ఉంది. దేవుణ్ణి స్తుతించే కీర్తన. అందుకే ఈ కీర్తనకి హల్లెలూయా కీర్తనలు అని కూడా చెప్పబడింది. యెహోవా దేవుణ్ణి స్తుతించే కీర్తన. యాకోబు తన జీవితం అంతట్లో కూడా దేవుని కలిగి, దేవుడు తనను ఎక్కడా విడిచిపెట్టిన సందర్భాలు లేకుండా ఒక గొప్ప సాక్షిగా లేదా ఒక గొప్ప జీవితం జీవించినట్లుగా మనకు కనపడుతుంది. అది ఇక్కడ ఎగ్జాంపుల్ గా చూపిస్తూ, ఫలానా యాకోబు ఎంత గొప్ప జీవితం దేవుణ్ణి ఆధారపడి జీవించాడో మనకు కూడా ఆ దేవుడు తోడున్నాడు అని చెప్పుతున్నట్లుగా మనం ధైర్యపరిచే వాక్యం. మనకు కూడా ప్రతిదినము మనకి సహాయం కావాలి, లేదా మన పనుల్లో సహాయం కోసం వెతుకుతుంటాం. కాబట్టి ఆ సహాయం కోసం హోప్ మన దేవుని దగ్గర ఉంది. ఎవరు ఏ రాజుల్ని ఏ అధికారులను నమ్ముకోవటం వల్ల ఉపయోగం లేదు. కేవలము యెహోవా వల్లనే మనకి సహాయం దొరుకుతుంది అని ఈ వాక్యం మనకు తెలియపరుస్తుంది. దాన్ని బట్టి మనము ధన్యత అనుభవిస్తాము, సంతోషం అనుభవిస్తాము. తప్పకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. మనల్ని ఎడబాసే దేవుడు కాదు. మనకు హోప్ దొరుకుతుంది. దాన్ని బట్టి మనం సంతోషిస్తామని ఈ వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి మనల్ని కూడా మనం ధైర్యపరచుకొని, అబ్రహాముకు కాపాడిన దేవుడు, ఇస్సాకుకు సహాయం చేసిన దేవుడు, యాకోబుకి తోడుగా ఉన్న దేవుడు మనకు కూడా ఈరోజు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆ గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నట్లుగా మనం ధన్యులమని ఈ వాక్యం తెలియపరుస్తుంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన యేసయ్య, నీ యొక్క గొప్ప వాక్యము ద్వారా నువ్వు మాతో ఉన్నావని మరి ఒకసారి తెలియపరిచావు నాయన. కాబట్టి మా ప్రతిదినం సహాయం కోసము లోకం వైపు, మనుషుల చేతుల వైపు కాకుండా నీ వైపు చూచి, నీ యొక్క గొప్ప ఆదరణ పొంది, సమాధానం పొంది, నీ అందు సంతోషిస్తూ ముందుకు కృపను చూపించమని, మా ప్రతి సమస్యలకు విడుదల దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.